ఈరోజు గ్లాసెస్ పెట్టుకున్నా, జంతువులు బాగా కనిపించాలని. ఆల్మోస్ట్ వచ్చేసినాం జూ పార్క్. మేము వచ్చింది August 15th సాటర్డే. నేను ఎక్కువ మంది ఉండరని అనుకుంటున్నా, బట్ చెప్పలేం. స్కూల్స్ కూడా తీసుకొస్తారేమో పిల్లల్ని పెద్ద కౌంట్లో. తెలిసి రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి ఈరోజు. మేము చాలా తొందరగా వచ్చేసాం. సో ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అనమాట. మేము తొందరగా వచ్చేసినాం. ఇట్స్ ఓన్లీ 10 o'clock కాబట్టి ఎక్కువ లేవు బండిలు. 2 వీలర్కి 30 రూపీస్ ఈచ్. టికెట్ కౌంటర్స్ అక్కడ ఉంటాయి. ఇట్లా మ్యాప్ ఉంటుంది అనమాట. నాకు దీనికంటే మనంతలో మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మ్యాప్ బెటర్ అనిపిస్తుంది. మన ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ దొరుకుతుంది. మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడ ఎక్కాలన్నమాట. ఒకప్పుడు చాలా తక్కువ క్యాఫెటేరియాస్ ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రతి చోట క్యాఫెటేరియాస్ వచ్చేసినాయి. ఇది మనం చూస్తున్న ఫస్ట్ క్యాఫెటేరియా. అసలు మొత్తం ఎన్ని క్యాఫెటేరియాస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. అండ్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉంది పక్కనే, జస్ట్ ఎంట్రన్స్లో ఇదంతా అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చూసేది ఇవన్నీ మంకీస్, లయన్స్, నక్కలు, ఏనుగులు, ఇవన్నీ ఫస్ట్ వెళ్ళిపోదాం. సఫారీ ఇంకా తీసుకుందామా లేదా అని మాకు ఆలోచిస్తున్నాం. వీఆర్ నాట్ షూర్. అక్కడ పడుకొని ఉంది, దాని కేజ్ ఓపెన్ చేయలేదు పాపం. మేబీ ఇంకా టైం పడుతుందేమో. కేర్ గివర్స్ వచ్చి అది ఓపెన్ చేసేసరికి టైం పడుతుంది కావచ్చు. నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడ కోతులు ఉండాలి, కొండ ముచ్చులు మాకు కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఎన్ని టర్టిల్స్ ఉన్నాయి చూడు. బ్యాంక్ పైన చాలా టర్టిల్స్ ఉన్నాయి, మనకి కనిపించట్లేదు. లేదు కదా. మనకంటే లేజీ అయిపోతున్నాయి కోతులు. ఇక్కడ కూడా లేదు. ఎర్లీ మార్నింగ్ రాకండి ఫ్రెండ్స్. నేను అదే 10 o'clock. మేము తొందరగా వస్తే యానిమల్స్ చాలా యాక్టివ్ ఉంటాయి అనుకొని వచ్చినాం, కానీ ఒక్క యానిమల్ కూడా బయటికి కూడా వస్తలేదు కనీసం. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఉంది. నేను అంత పైకి వెళ్ళాలని లేదు. బటర్ఫ్లైస్ ఇక్కడ చాలా చిన్న చిన్నవి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి చూసి నేను ఆనందిస్తాను. మీరు పైకి వెళ్ళేసి రండి. ఈసారి 2 వైట్ టైగర్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటే ఉంది. వస్తుందా? లైన్ అరుస్తుంది కదా. వావ్, అక్కడ హాయ్ బ్రో. హాయ్. వాచ్ యానిమల్స్ ఇన్ సైలెన్స్ అని రాశాడు. అందరూ అని పిలుస్తారు. ఈరోజు 15th August కదా, ఇక్కడ ఈవెంట్ అవుతుందంట. సో దానివల్ల లేట్ అయిందంట, లేకపోతే రోజు ఓపెనే ఉంటాయంట. ఇప్పుడే జూ వాళ్ళు చెప్తున్నారు. స్నానం చేస్తాం. పదండి ఇంకా వేరే యానిమల్స్ కూడా చూద్దాం. టైగా, బెంగాల్ టైగా. అవును, చాలా జనాలు ఉన్నారు.
ఇక్కడ ఈము కనిపిస్తుంది. ఈము వెరీ టేస్టీ. హాయ్ ఈము. హాయ్. మీ ఐస్ బాగున్నాయి. ఐ డోంట్ కేర్ అంటుంది. అదే కదా. అక్కడ చూడు ఎన్ని జింకలు ఉన్నాయో. నేను చూసిన ఎక్కువ జింకలు అంటే తిరుపతిలో, ఆ తర్వాత ఇక్కడ. ఇట్లనే మనకు చాలా బోర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ముందుకెళ్తే ఎలిఫెంట్స్ సఫారీ ఇదంతా ఉందంట. మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాము. దాని తర్వాత ఫాక్స్ అండ్ లయన్ కవర్ చేద్దాము. ఓకే. ఈరోజు వెదర్ చాలా ప్లెజెంట్ ఉంది, అసలు ఎండ లేదు. కొన్ని యానిమల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అన్న బాధ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. గైస్ ఎలిఫెంట్స్ చాలా ఇష్టం. ఎలిఫెంట్స్ అవును, నీట్. అక్కడ కూడా ఒకటి ఉంది చూడు. అది ఒక బేబీ కూడా ఉంటే బాగుంది. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సఫారీ కోసం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. వరుణ్ ఇంకా ఏసీ టికెట్స్ బుక్ చేస్తున్నాడు. ఆ లైన్ కొంచెం తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీ నెవర్ నో. అన్నా ఆగన్నా. Wow. It's fine. It's fine only. No. దాని దగ్గర అంత టైం వేసి కటింగ్ చెప్పలేరు. జోక్ ఉంది. ఇంకా లోపల ఉన్నాయి, జోన్స్లో ఉన్నాయి.
పికప్ పికప్ అవన్నీ బియరేనా లెక్క అవన్నీ రేండి కదా ఆ జోన్లో బండి అక్కడ పైసలు ఒరిజినల్ నేను దియ బఫెలో సో మమ్మల్ని ఇక్కడ దింపేసారు అనమాట ఇట్లా గేట్ బయట. మన లాస్ట్ చూసే యానిమల్స్ బైసన్, ఇండియన్ బైసన్. సో ఇట్లున్న దగ్గర మమ్మల్ని దింపేసారు. ఇక్కడ నుంచి ఇంకా మనం నార్మల్ వాక్ చేసుకుంటూ పోవాలన్నమాట. నన్ను అడిగితే ఇది 100% వర్త్ ఇట్. మనం తీసుకునే టికెట్ వాళ్ళు మనం కంపల్సరీ చూడాలి అని ఆపుతారు అక్కడ మన కోసము. ఆపి యానిమల్స్ చూపిస్తారు. కంప్లీట్లీ వర్త్ ఇట్. బాగా ఎండగా ఉంటే ప్రిఫర్ టేకింగ్ ఏసీ బస్. చాలా కనిపిస్తుంది. ప్రిఫర్ టేకింగ్ ఏసీ బస్. కొంచెం ఎండగా ఉంటే ఒక 50 రూపీస్ ఎక్కువ నార్మల్ ప్రిఫర్ చేసేదంటే సైడ్స్కి గ్రిల్స్ రావు, ఎక్కువ కనిపిస్తాయి. నెక్స్ట్ రెప్టైల్స్ ఉన్నట్టున్నాయి. మనం ఆ టికెట్ కూడా తీసుకున్నాము. సో చూద్దాం. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ నెంబర్ 2. ఇది పేరు రైనో ఫుడ్ కోర్ట్. ఇట్లాంటి ఆస్ట్రిచ్ బొమ్మ దగ్గర ఉందన్నమాట. మేము వాటర్ బాటిల్ కోసం వచ్చినాం, కానీ మీకు ప్రైజెస్ లిస్ట్ అదంతా చూపించడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ. తెలిసి మనం ఇక్కడ టోకెన్ తీసుకొని ఇక్కడ రావాలి. ఇక్కడ ఐస్బాల్ స్టేషన్ టోకెన్ తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకోవాలి. ప్రైజెస్ లిస్ట్ చూపిస్తా. ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూడండి. ఓన్లీ వాటర్ బాటిల్ కోసం వచ్చినాము. మనం కూల్ డ్రింక్ తీసుకుంటే ఇట్లా దీంట్లో వేసి ఇస్తారు మనకి గ్లాస్లో. బాటిల్ ఇవ్వరు మనకి ఇక్కడ, అట్లా గ్లాస్లో వేసి ఇస్తారు. రిటర్న్ ఇస్తే మనకి 10 రూపీస్ ప్యాక్ ఇస్తారంట. గుడ్. మేము ఇంకా ఒక చికెన్ నూడిల్స్ తీసుకున్నాం అండ్ ఒక ఎగ్ పఫ్ ఫస్ట్ నెక్స్ట్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే చికెన్ నూడిల్స్ తీసుకున్నాం. సో ఇట్లా ఆల్రెడీ చేసేసి ఉన్నాయి ఇక్కడ, మనకు అదే సర్వ్ చేస్తారు. ఇక్కడ ప్లేస్ ఎక్కువ మంది లేరు కదా, ఎక్కువనే ప్లేస్ ఉంది. ఇట్స్ ఓన్లీ 12 o'clock. ఈగలు ఉన్నాయి. నెల్లి పఫ్ తీసుకొని వస్తా. సో ఇవి తీసుకున్నాం. నేను గోంగూర పచ్చడి తీసుకొచ్చిన రోజు. వరుణ్ చైనీస్ ఉంటుంది.
టేస్ట్ గురించి అడగదు. ఆబ్వియస్లీ బాగోదు. అండ్ ఒక కప్ వాటర్ బాటిల్. ది లయన్ కింగ్. పిట్ట పిట్ట కోసం చూస్తుంది పాపం. దెల్ ఫ్లై. అదిగో సి 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 సి. అది చూ. అయ్యో పాప. అన్నం పెట్టలేదు ఇంకా. ఏమో ఆకలిస్తున్నావు. చికెన్ వద్దు, ఈగల్స్ కావాలి కావచ్చు. ఇక్కడ హిప్పోస్ ఉన్నాయి, వాటికి కూడా లంచ్ టైం తింటున్నాయి పాపం. ఇప్పుడే రిలాక్స్గా స్నానం చేసి నీట్గా మనం నీచున్నాం, మనలాగా కాదు. అదే హాయిగా తిని పడుకుంది. సమ్ ఈ గైస్ డిస్టర్బింగ్ హరే. థ్యాంక్ యూ. మంచి తింటున్నాయి, నీడకు వచ్చి తినేసి వెళ్తున్నాయి. అటు సైడ్ ఇంకా చాలా చిన్న చిన్న జింకలు ఉన్నాయి. ఇటు సైడ్ ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నవి. కొమ్ములు చూడు, నైస్. పడుకుందానే నించోని. అదే కదా జీరు. ఏ జీరు పడుకుంది. ఇంకోటి కూడా ఉండే ఒకటే. అదిగో అదిగో. బట్ చెవులు చూడు, అన్నీ అన్నీ ఊపుతున్నాయి చెవులు ఒకటేసారి. ఇది క్యాంటీన్ నెంబర్ 3. ఇక్కడ మనం వాటర్ బ్యాక్ ఇచ్చేద్దామని వచ్చినాం అన్నమాట. టెన్నిస్ అన్నారు కదా, ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఆ ఫాజిల్ హౌస్ పక్కకు ఉందన్నమాట. లెట్స్ గో. ఇక్కడ నేను వరుణ్ క్యాంటీన్కి వచ్చినాం. ఇక్కడ బాటిల్ రిటర్న్ ఇచ్చేసి నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా, వరుణ్ మౌంటైన్ డ్యూ తీసుకున్నాడు. స్నాక్స్ ఇది తినుకుంటూ నెక్స్ట్ రెప్టైల్స్ అనుకుంటా కదా, రెప్టైల్స్ ఔల్స్ అవన్నీ ఉన్నాయి. లెట్స్ గో. జస్ట్ క్యాఫ్టేరియాకి ఆపోజిట్లోనే ఇది ఉందన్నమాట మన ఫాజిల్ హౌస్. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ వెళ్ళినా, 2 టైమ్స్ వెళ్ళినా అనుకుంటా. దర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్, అందుకే నేను లోపలికి వెళ్ళట్లేదు. కానీ మీకు ఫాజిల్ స్టడీ అట్లా ఇంట్రెస్ట్ అంటే వెళ్ళి చూడండి. సో మనం స్ట్రైట్గా ఇంకా రెప్టైల్ హౌస్కి అట్లా వెళ్ళిపోతుంది. పడుకున్నాయి, అన్నీ పడుకున్నాయి. కనిపిస్తుంది. క్రొకడైల్సా లేకపోతే బ్లాగ్స్. వరుణ్ ఇక్కడ చిన్నది ఉంది చూడు, ఇక్కడ కింద దగ్గర. షీ సన్ బేదింగ్. యు గో గర్ల్. రెప్టైల్ హౌస్ పదండి. ఆ సాంగ్ గుర్తొస్తుంది కదా, పున్నమిలోన వెన్నెలనా. ఆ లాస్ట్కు ఉంది వరుణ్, ఆ మూలకు ఉన్నాయి, ఇంత పెద్ద ఉన్నాయి. వావ్. ఇండియన్ పైథన్, సాలమాండర్స్. ఓ మై గాడ్, నాకు గూస్ బంప్స్ వస్తుంది.
చెట్టు చెడుగు. చెట్టు చెడుగు. వావ్, ఆ పాము గోడ ఎక్కడానికి ట్రై చేస్తుంది. అంత పైకి ఎక్కలేదు అనుకుంటున్నా నేను. షేట్ మ్యాన్. రీట్రై. మేబీ ఆ డ్రాయింగ్ చెట్టు అనుకుంటుందేమో, చెట్టు హెల్ప్ తీసుకుని ఎక్కొచ్చు అనుకుంటుందేమో అది కదా. షీస్ ట్రయింగ్ టు ఎస్కేప్. అట్లీస్ట్ షీస్ ట్రయింగ్. ఎట్లా పడుకున్నాయి చూడ కుండల. దే డోంట్ ఈవెన్ వాంట్ టు ట్రై. అట్లీస్ట్ షీస్ ట్రయింగ్. పడుతుంది. సో కొంచెం స్కిన్ వదిలేస్తుంది. ఇది చూసి స్కిన్ వదిలేస్తుంది చూడు. చెట్టు పైన స్కిన్ ఉంది. నీటి పాము అంట. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. బాల్ పైథాన్ అంట ఇది. అటు సైడ్ ఒకటి ఉంది. ఆ మూలకి షైన్ అవుతుంది. అన్ని యానిమల్స్ అట్లే ముడుచుకొని పడుకుంటున్నాయి. ఇందాక కొంగలు కూడా అట్లే పడుకున్నాయి. కింగ్ కోబ్రా. కింగారు ఇక్కడ రండి. పడుకున్నారు. ఇక్కడ ఇసుక పాము ఉందంట. రసల్స్. ఇక్కడ ఎవ్రీ రూమ్లో థర్మోస్టాట్స్ ఉన్నాయన్నమాట. మేబీ ఇదర్ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడం ఇంపాసిబుల్, ఎందుకంటే పైన ఓపెన్ ఉంది. మేబీ దల్ జస్ట్ మానిటర్ ద టెంపరేచర్. ఇక్కడ వైట్ నెమలి ఉంది. ద ఫీమేల్ నెమలి. ఫీమేలే కదా. పీ హెన్ అంటే పీ ఫౌల్. చూడు ఐగరెస్ తీసుకొచ్చు. లోపల ఐ డోంట్ థింక్ కనిపిస్తుందని. కనిపించదు. ఓ మై గాడ్, వై ఇస్ ఇట్ స్కేరీ? ఏమొద్దే పదా. ఇక్కడైతే నేనేం మాట్లాడను, మీరే సౌండ్స్ వినండి. చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడు. బొమ్మల్లా కూర్చున్నాయి. ఇవన్నీ కాక్టైల్స్ అంట. ఐ లవ్ అ గుడ్ కాక్టైల్. పైన చూడు, అక్కడ అన్నీ ఉన్నాయి, మనకు కనిపించట్లేదు. ఈ ముందు ఇప్పుడు చూసాం. ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. ఎంత రష్ ఉందో చూడండి బ్యాక్ సైడ్. ఈ టైంలో నా సజెషన్ రాకండి.
ఏదైనా చూడడం కష్టమే, తినడం అయినా కూడా కష్టమే. ఈ టైంలో రాకండి, చాలా రష్ ఉంది. వస్తే మార్నింగ్ టైం రండి, పీస్ఫుల్గా చూసుకోవచ్చు. అండ్ లేదు ఈ టైంలో రావాలంటే ఆన్లైన్లో టికెట్స్ తీసేసుకోండి, దట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ వచ్చి తీసుకోవడం అంటే ఇంపాసిబుల్. చెప్పినా కదా నేను, మార్నింగ్ టైం ఏం లేకుండే కదా, ఇప్పుడు కంప్లీట్లీ ఫిల్డ్. అక్కడక్కడ స్పేసెస్ తప్ప ఆల్ ఫిల్డ్. ఇంకా వస్తున్నారు. ఇంకా